హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. ఈరోజు పాలకూర కట్ చేస్తున్నా. జూన్ కోసం నేను కుండీలు ఎలా తయారు చేస్తా అనేది ఆ టిప్స్ ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నా. కొత్తగా తోట స్టార్ట్ చేసుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. అటువంటి టిప్స్ అన్ని ఈరోజు షేర్ చేయబోతున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా చివరి వరకు ఫాలో కండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. పాలకూర అయితే సూపర్గా ఉంది, కట్ చేస్తున్నా. ఇప్పుడు అన్ని ఆకుకూరలే వస్తాయి. ఇలా మంచిగా ఆకుకూరలు కట్ చేసుకొని మళ్ళీ ఎరువేసుకున్నాం అనుకోండి, చక్కగా మళ్ళీ వచ్చేస్తాయి. పాలకూర అయితే ఒక 5-6 టైమ్స్ మనం కట్ చేసుకోవచ్చండి. మంచిగా బనానా ఫర్మెంటెడ్ జ్యూస్ వేసామనుకోండి మొక్కలకి, అదైతే అది మన యూరియా వేస్తే ఎంత రిజల్ట్ ఉంటుందో అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఇందులో టమాటా మొక్క వచ్చింది, అందుకే జాగ్రత్తగా కట్ చేస్తున్నా. ఇవి చూడండి, అసలు టమాటా మొక్కలు అయితే పుష్కలంగా వస్తున్నాయండి. మనం కంపోస్ట్ లో వేస్తాం కదా, తర్వాత రాలిన కాయలు అంటే బాగా పండిపోయినా ఇక్కడే వేసేస్తా అండి నేను. లేదా మంకీస్ కొరుకుతాయి కదా, వాటిని కూడా కుండీలలో వేసేస్తా. అవి కాస్త మొలకెత్తుతాయండి, అవి తీసి మళ్ళీ పెట్టుకుంటాను. ఈ మధ్య నేను టమాటా మొక్కలు నారు తేవడం చాలా తగ్గించిన అండి, మనకే పుష్కలంగా వస్తుంది. 2 కుండీల పాలకూర ఉండి ఇక్కడ సీడ్స్ రెడీ అయినాయి. మళ్ళీ ఇంకొక 10-15 డేస్ అయితే ఇవి పూర్తిగా ఆరిపోతాయి. మొక్కల మీదనే ఆరిపోయిన తర్వాత మనం వాటిని కలెక్ట్ చేసుకొని మళ్ళీ వేసుకుంటే సూపర్ అండి. రూపాయి ఖర్చు లేకుండా మన మిద్దె తోటలో చక్కగా మనం విత్తనాలు రెడీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ టైంలో కలిపేమన్నా ఉంటే తీసేసుకొని ఎరువు ఇచ్చామనుకోండి, ఇంకా మంచిగా వస్తాయి. మళ్ళీ పాలకూర వచ్చేస్తుంది. ఈ సమ్మర్ అంతా ఆకుకూరలే పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలు మంచిగా వేసుకోవచ్చు. ఒక చుక్క కూర మాత్రం సరిగా రాదండి. ఇప్పుడు వేస్తే అవి మొలకెత్తిన వెంటనే విత్తనాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, వంకాయలు, పొడుగు వంకాయలు, ఇవి కూడా కట్ చేస్తాయి. ఇవి రౌండ్ వంకాయ, గంప కూడా తెచ్చిన అండి, కొంచెం తోటకూర కట్ చేసుకుందామని. గంప వచ్చిందంటే తోటకూర అని అర్థం. తోటకూర అయితే పుష్కలంగా వస్తుందండి. ఇది ఇక్కడ 2 పచ్చిమిర్చి ఉన్నాయి, కలుపు తీసేసి కంపోస్ట్ కూడా వేస్తున్నా అండి. తోట పని చాలా అవుతుంది. అసలు ఎంత గుత్తులుగా టమాటాలు పడుతున్నాయి అంటే, ఇప్పుడు నేను మీకు ఒక గుత్తి చూపిస్తాను. ఇగో ఇక్కడ చూడండి, ఇది చూసిందా? అసలు వస్తూనే ఉన్నాయండి, అసలు మార్కెట్ వెళ్ళకుండా సూపర్గా వస్తున్నాయి. ఇక్కడ రాములక పండ్లు ఉన్నాయి. ఎల్లో చెర్రీ టమాటా అండి. ఇదైతే రెడ్ కలర్ లోకి రాదు, కలర్ మాత్రం ఎల్లోగా ఉంటది. చూడండి, ఇది పూర్తిగా పండినవి కూడా రెడ్ కావండి, ఇది వేరే వెరైటీ. ఇది ఎల్లో కలరే ఉంటాయి. చెర్రీ టమాటోస్ లో చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇది విత్తనం పోయిందా ఏంటి అనుకున్నా, మళ్ళీ ఇక్కడ దొరికింది నాకైతే చాలా సంతోషం. ఈ వెరైటీ ఎల్లో కలర్ చెర్రీ టమాటోస్. రసం అయితే సంవత్సరం పొడుగునా వీటిదే తిన్నామండి. రసం, రాములకాయల రసం, చెర్రీ టమాటో రసం. తోటకూర అండి, సూపర్గా ఉంది. మనం కట్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటది, ఇక మనకే విసుగు పుట్టాలి. ఇటువైపు చూద్దాం. ఇక్కడ
ఇక్కడ చూడండి వంకాయలు ఉన్నాయి, పొడుగు వంకాయలు. ఒక 10 మొక్కలు ఉన్నాయనుకోండి, అక్కడ ఒకటి వచ్చినా కూడా మనకు కర్రీకి సరిపోతాయండి. నేను కుండీలు ఎలా తయారు చేస్తున్నా చూపిస్తా అన్నాను కదా, చూద్దాం పదండి. ఇక్కడ చూడండి, ఇది మనకు తోటలో వచ్చిన చెత్త, అంటే ఊడ్చిన ఆకులు రాలిపోతాయి కదండి. తోట క్లీన్ చేస్తే వచ్చిన చెత్త అంతా, మళ్ళీ ప్రూనింగ్ చేసిన కొమ్మలు ఇట్లా, ఇగో ఇక్కడ చూడండి ఇలా అన్ని నింపి పెట్టేస్తాను. ఇగో సీడ్స్, బెండకాయ సీడ్స్ ఇవి వేసుకుందాం, ఇక్కడ పెడతా. ఇలా ఊడ్చి అన్ని పెట్టిన తర్వాత మంచిగా ఇవన్నీ నిండిన తర్వాత ఇగో ఇలా మట్టి వేసేయాలండి. మరి ఎక్కువ మట్టి ఏం పట్టదు, ఒక లేయర్ మట్టి వేస్తే చాలు. దీనిపైన లైట్ గా రోజు కొన్ని నీళ్లు చల్లాలండి. ఇది కంప్లీట్ గా కంపోస్ట్ తయారవుతుంది, మట్టి తయారవుతుంది. మనం వేసిన మట్టి చాలా తక్కువ, సూపర్ గా ఇంట్లో ఏ మొక్క పెట్టినా కూడా చాలా హెల్దీగా వస్తుందండి. ఇలా మనం మట్టి తయారు చేసుకోవచ్చు. మన దగ్గర మట్టి లేదు ఎలా అని బాధపడాల్సిన అవసరం లేదు, కొంచెం మట్టి ఉంటే చాలు మనకు ఈ గ్రో బ్యాగ్ నిండా మట్టి అవుతుంది. ఇవన్నీ అలా తయారు చేసినాయి. దీంట్లో న్యాచురల్ గా ఇగో మనం కంపోస్ట్ వేస్తే వచ్చేస్తాయి. మనము కొమ్మలు అవన్నీ వేస్తాం కదా, అందుకే ఇగో న్యాచురల్ గా వచ్చేస్తుంది. ఈ మట్టి ఎలా ఉంటది తెలుసా అండి, ఇక చూడండి, ఇది మనకు వేస్టేజ్ తోటి వచ్చిన మట్టి ఇగో ఇట్లుంటది. ఇదంతా కంపోస్టే అసలు. చూడండి ఇది ఇట్లా వేళ్ళతో అంటే వచ్చేస్తుంది. ఇది 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 చూడండి, ఇది ఎంత బలం తెలుసా అండి. అది ఇవన్నీ జూన్ కోసము తయారు చేసినటువంటి కుండీలండి. ఇందులో ఇవి న్యాచురల్ గా తోటకూర మొలిస్తే అలాగే ఉంచేసిన సూపర్ గా మనకి మట్టి రెడీ అయిపోతుంది. జూన్ లో మంచిగా ఇటు పాదులన్నీ ఎక్కించుకోవచ్చు. ఈడనైతే ఇప్పటికే బిరతీగా ఉంది. ఇగో ఇక్కడ క్లవ్ బీన్స్ వచ్చేసిందండి. మంచి ఎండల్లో కూడా ఇక పుష్కలమైన పూతుంది క్లవ్ బీన్స్ కి. అసలు ఎంత పూత అంటే ఫుల్ గా ఉంది. క్లవ్ బీన్స్ ఈవినింగ్ టైంలో ఫ్లవర్స్ బ్లూమ్ అవుతాయండి, మార్నింగ్ టైంలో ముడుచుకుపోతాయి. ఇలా చక్కగా సమ్మర్ లో మంచి ఎండల్లో కూడా క్లవ్ బీన్స్ వస్తున్నాయి. ఇదైతే విత్తనం నేను వేయలే ఇదివరకు. ఇక్కడ మనకు క్లవ్ బీన్స్ ఇది పాదు ఉండి వాటంతట అవి మొలిసినాయండి. అంటే ఇందులో మనము మొక్కలు తీసేసిన తర్వాత వేస్టేజ్ అంతా నేను వీటిలలోనే వేస్తాను, వేసేసి మట్టి కప్పుతాను. చూసారు కదా, ఇంత లేయర్ మట్టి కప్పినాను, ఎక్కువ కాదు. అదంతా కంపోస్ట్ తయారవుతుంది. అందులో ఉన్న సీడ్స్ కూడా మొలకెత్తుతాయండి. అలా వచ్చిన మొక్కనే ఇది. చక్కగా సీజన్ స్టార్ట్ కాకముందే మనం సీజన్ కోసం రెడీ అవ్వాలి. మనం జూన్ లోనే అన్ని తయారు చేస్తాం పెడతాము అంటే అట్లా కరెక్ట్ రిజల్ట్ రాదండి. ఈ విధంగా అయితే కరెక్ట్ గా రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇది గ్రో బ్యాగ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నాకు ఇది రెడీ అవుతుంది. ఈ డ్రమ్ లో రెడీ చేస్తున్నాను. ఇగో కిచెన్ వేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవచ్చు మనం. కిచెన్ వేస్ట్ తర్వాత గార్డెన్ లో వచ్చింది అన్ని ఇందులో వేయచ్చు. ఇగో పుల్లటి పెరుగు వేసానండి, పుల్లటి పెరుగు, మిగిలిపోయిన పెరుగు ఇందులో వేసాను. ఈ పుల్లటి పెరుగు వల్ల ఏమవుతుందంటే త్వరగా కంపోస్ట్ రెడీ అవుతుంది. ఒక విధంగా మనం దీనికి తోడు పెట్టినట్టే అండి. ఇలా మనం ఒకటి కాకపోతే ఒకటి లేయర్స్ లాగా వేసుకుంటూ పోతే ఈ డ్రమ్ లో వచ్చే మట్టి ఇంకా ఎంత బలంగా తయారవుతుంది అంటే అంత బలంగా తయారవుతుంది. మనం ఏ కొంచెము పోషకాలు ఇచ్చినా కూడా పర్ఫెక్ట్ గా మనకు మొక్కలు పెరుగుతాయండి. పోషకాలు తక్కువ ఇచ్చినా కూడా మొక్కలు పెరుగుతాయి. కాబట్టి ఇలా ఒకసారి అయితే మీరు మట్టి నింపడంలో జాగ్రత్తలు తీసుకోండి, కరెక్ట్ గా సక్సెస్ అవుతారు. ఇవన్నీ నేను చేస్తున్నటువంటి టిప్స్ నేను మీకు షేర్ చేస్తున్నా అండి. ఇవి ఇక్కడ టమాటాలు ఉన్నాయండి, కట్ చేస్తున్నా. చూడండి ఎంత బాగానే. ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి, కొంచెం కలర్ వచ్చినాయి. తెంపి పెట్టేస్తే మంచిగా రెడీ అవుతాయండి. ఇంకా నేనైతే తోటకూర కట్ చేస్తాను ఇప్పుడు.
వైట్ వంకాయ అయితే రెడీ అవుతుంది. నేను అడిగాను చాలా మందిని, అంటే వీడియోలో అడిగాను ఎంతమందికి నేను ఈ సీడ్స్ షేర్ చేసిన అని. తప్పకుండా మీరైతే చూస్తున్న వాళ్ళ దాంట్లో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అక్కడ తోటకూర పుష్కలంగా ఉంది, కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఎంత సూపర్ గా ఉందో తోటకూర. ఒక్క 4 చెట్లు ఉంటే చాలండి. అసలు వారానికి 2 సార్లు ఆకుకూర అవుతుంది, అంత వస్తుంది, భలే వస్తుందండి. ఎప్పుడు కూరగాయలు లేకుండా అప్పుడు పైకి వచ్చి గుప్పెడు తోటకూర తీసుకొని వెళ్ళొచ్చండి. అసలు ఎక్కడ ఏం లేకుంటే పైకి వచ్చినాం అనుకోండి ఏదో ఒకటి దొరుకుతుందండి. లేత ఉన్నప్పుడు తెంపుకుంటేనే సూపర్ ఉంటది, ముద్రకుండా లేత దెంపాలి. ముదిరింది అనుకోండి ఇంకా పెస్ట్ రావడము, ముదిరిపోయిన తోటకూర అస్సలు బాగుండదు. ఎంత లేతగా ఉంటే అంత వెన్నలాగా ఉంటది. అసలు ఇదైతే మనం తాలింపులో వేయగానే వెన్నలాగా మగ్గిపోతుందండి. అసలు ఫ్రిడ్జ్ లో పెట్టిన 10 days అయినా కూడా ఏ మాత్రం చెక్కు చెదరదు. మనం బయట నుండి వచ్చింది ఒక 2-3 రోజులకే వాడిపోవడము, తర్వాత ఒకలాగా అయిపోవడము, స్మెల్ రావడం అయితే జరుగుతుంది. ఇది అలా ఉండదండి, సూపర్ గా ఉంటది. ఇదంతా తోటకూర అనేది. చూడండి ఎంత బాగుందో, తెంపుతుంటే భలే అనిపిస్తుందండి. ఈ కలుపు మొక్క, ఇది కూడా కలుపు మొక్క అండి. ఏం పెంచడం వీలు కాకపోతే కనీసం ఆకుకూరలన్నా వేసుకోండి. ఎందుకంటే సరిగా పంటలు రావట్లేదని చెప్పి ఎరువులు మందులు ఎక్కువ వేస్తున్నారు. ఆర్గానిక్ గా మనము కొంచెం తిన్నా కూడా మనకు హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. కాబట్టి తప్పకుండా ఏదో ఒకటి పెంచడానికి ట్రై చేయండి. ముఖ్యంగా పచ్చిమిర్చి, ఆకుకూరల్లో ఎక్కువ మందులు ఉంటాయండి. ఆకుకూర త్వరగా పెరగడానికి, పురుగు రాకుండా ఉండడానికి ఎక్కువ మందు వేస్తూ ఉంటారు తోటలలో. మీరు కనుక్కోండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వ్యవసాయదారులు ఉంటే వాళ్ళు చెప్తారు ఎంత ఏమేమి వేస్తారు ఏంటి అనేది. ఆకుకూరలకు ఫుల్గా DAP, యూరియా ఇవన్నీ వేస్తూనే ఉంటారండి. అసలు ఈ రోజుకి నాకు చాలు, మళ్ళీ తర్వాత హార్వెస్ట్ చేసుకుంటా. ఈరోజు అయితే పాలకూర కట్ చేసుకున్నాము, తర్వాత తోటకూర కట్ చేసుకున్నాం. అక్కడ ఒక బీరకాయ ఉంది, అది కట్ చేసుకున్నాం. ఇక్కడ ఉందండి బీరకాయ, ఇక డబ్బాలో కట్టినాను. ఇలా అంటే బరువు తెలుస్తుంది, బరువు అయిందంటే బీరకాయ పెరిగినట్టే లెక్క. ఈ డబ్బాలు కట్టిన నుండి ఫుల్ రిజల్ట్ అండి. ఇంకొక తీగ కట్ కాకుండా జాగ్రత్తగా కట్ చేస్తున్నా. చూద్దాం, ఇంకా అందులో చిన్నగా ఉంది. ఇదిగో, అరే ఇంకొక బీరకాయ ఉంది, ఇందులో 2 పిందెలు వేసిన, మర్చిపోయినా. సేమ్ ఇగో, అదే గట్టిగా రావట్లేదు అనుకుంటున్నా, నేనే పెట్టినాను. ఇది ఇక్కడ ఒక పిండి వచ్చిందండి. ఇది ఇక్కడ ఒకటి పాలినేషన్ అయింది. దీనికి ఈ డబ్బా తీసి ఈవినింగ్ కట్టేస్తా. చూడండి, ఇది ఈరోజు హార్వెస్ట్. పాలకూర, వంకాయలు, టమాటాలు, తోటకూర, బీరకాయలు, ఇంకేం కావాలండి. హ్యాపీగా ఇన్ని కూరగాయలు వచ్చినాయి. వారానికి 2 సార్లు 3 సార్లు హార్వెస్ట్ చేస్తున్నా. సూపర్ గా మా ఇంటికి సరిపోని కూరగాయలు అయితే వస్తున్నాయి. అంటే ఇందులో ఏ వస్తే అవే తింటామండి, బయట నుండి తెచ్చుకోకుండా. ఇవైనా కూడా హెల్దీ వెజిటేబుల్స్ మనకు దొరకడమే అదృష్టం. దొరికినప్పుడు ఎందుకు వదులుకోవాలి? వదులుకునేది లేదు, ఏ వస్తే అవే తినాలి. తర్వాత ఇంకొక టిప్ ఏంటంటే, మనం ఏవైతే ఎక్కువ తింటామో అవే మొక్కలు పెట్టుకోవాలండి. ఇప్పుడు సమ్మర్లో బీరకాయలు పుష్కలంగా కాస్తాయి సమ్మర్లో. ఇప్పుడు వేసేసుకోండి బీరకాయలు, బెండ, గోర్చికుడు, ఇవన్నీ సమ్మర్ వెజిటేబుల్స్. అప్పుడు మనకు సమ్మర్లో కూడా కొదువ లేకుండా ఉంటది. కాబట్టి ఇవన్నీ టిప్స్ ఫాలో అయ్యి చక్కగా
కూరగాయలు పెంచుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం స్థలం ఉన్న పెంచుకోవడానికి హెల్దీ వెజిటేబుల్స్ తినడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ గార్డెనింగ్.